విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో మార్వాడి క్రికెట్ లీగ్ సీజన్ 2 ఫైనల్ పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఈ పోటీల్లో పరశురాం జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 12 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్ లో పూనా వారియర్స్, సొనాటా క్రికెట్ క్లబ్, గాజువాక క్రికెట్ క్లబ్, మహాకాళి 11 తదితర జట్లు పాల్గొన్నాయి. మహాకాళి ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. మహాకాళి 11, పరశురాం 11 జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. మొదట బ్యాటింగ్ కి దిగిన పరశురాం జట్టు 12 ఓవర్స్ లోనే 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మహాకాళి జట్టు లక్ష్య సాధనలో విఫలమైంది. 53 పరుగులకు ఆల్అౌట్ అయి ఓటమి చెందింది. ముగింపు కార్యక్రమంలో విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి విజేత అయిన పరశురాం జట్టుకు 41,000 నగదు పురస్కారం, ట్రోఫీ, ద్వితీయ విజేత మహాకాళి జట్టుకు 31,000 నగదు పురస్కారం, ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఠాగూర్ కర్నీ సింగ్ రాథోర్, వైజాగ్ సీపోర్ట్ ఎండి రాగం కిషోర్, మహాకాళి ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం నగరంలో మార్వాడి క్రికెట్ లీగ్ సీజన్ 2 సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ జరిగింది. చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా అందరూ క్రికెట్ ఆడారని నేను చూశాను. 12 టీమ్స్ పాల్గొన్నారండి. అందులో ఈరోజు విన్నింగ్ టీమ్, రన్నర్స్ అప్ టీమ్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ అందరికీ బహుమతులు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే స్ఫూర్తితో ఇలాగే క్రికెట్ లీగ్ జరుగుతుందని ఆశిస్తున్నాం. రాబోయే రోజుల్లో వేరే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లీగ్ కూడా పెట్టమని రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే ఈరోజు యువత ఆటలు ఆడి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్నెస్ పెంచొచ్చు, వ్యాధులు రానియకుండా ఆరోగ్యంగా బతకొచ్చు. ఆటలు మనకు చాలా ముఖ్యం. చదువుతో పాటు ఆటలు రెండు ఉండాలి బ్యాలెన్స్ పర్సనాలిటీ కోసం. సో ఈరోజు మార్వాడి యువత ముందుకు వచ్చి ఒక మంచి ఆదర్శంగా నిలిచిపోయారండి. ఇదే స్ఫూర్తితో ఫ్యూచర్లో కూడా క్రికెట్ లీగ్ జరుపుతారని నేను మార్వాడి కమ్యూనిటీకి, వైజాగ్ నగరంలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అన్ని విధంగా సహకారం, ఈ లీగ్ జరుపుతూ ఉంటే అన్ని విధంగా సహకారం ఇవ్వడం జరుగుతుంది.